క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటికి వచ్చింది. అది చాలా విషపూరితమైనది. అప్పుడు దేవతలు దాని నుంచి కాపాడమని పరమేశ్వరుని శరణ వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి కంఠంలో ఉంచుకున్నారు. అది చూసి భయపడిపోయి పార్వతీదేవి తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదు అని నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెళ్తానని మొక్కుకుంది. అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి భక్తులు దీన్ని జ్వాలా తోరణంగా కొలిచారు. కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే పాటిస్తారు. దీని కింద నడడం వల్ల సర్వపాపలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ జ్వాల తోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదు అని భక్తులు నమ్ముతారు. దీనిని యమద్వారం అని కూడా పిలుస్తారు. విజయనగరం సరస్వతి గుడి పక్కన స్ఫటికలింగం శివాలయంలో కూడా జ్వాలా తోరణం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. మేము కూడా జ్వాలా తోరణం కింద వెళ్ళి